వెతలు తీరును, కృపలు దొరుకును, సాటి లేనిది యేసుని నామం. యేసునామమే మధురం, మదిలో తలచిన ధన్యం. యేసునామమే మధురం. ప్రభువునందు ప్రియ దేవుని బిడ్డలారా, నేటి వాక్య ధ్యానము నిమిత్తము సహకారం ఇచ్చిన కుటుంబము విజయవాడ సింగనగర్ వాస్తవ్యులు కీర్తిశేషులు ఎర్రగుంట గోపీచంద్ గారి జ్ఞాపకార్థం భార్య శ్రీమతి సంపూర్ణమ్మ గారు, కుమార్తెలు శ్రీవిద్య, శ్రీలేఖ మరియు కుమారుడు రూప్ చంద్ సహకారం ఇస్తున్నారు. సంపూర్ణ గారికి బిడ్డలు శ్రీవిద్య, శ్రీలేఖ, రూప్ చంద్ గారులకు కృతజ్ఞతలు. ప్రార్థన చేసుకుని వాక్య ధ్యానాన్ని ప్రారంభిద్దాము. మమ్మలను మిక్కిలిగా ప్రేమిస్తున్న మా ప్రియ పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధ గణనామమునకు వందనాలు, స్తోత్రాలు. నేటి కార్యక్రమమునకు సహకారము ప్రసారము నిమిత్తం ఇచ్చిన బిడ్డలు సంపూర్ణ గారు, బిడ్డలు శ్రీలేఖ, శ్రీవిద్య, రూప్ చంద్ గారులను దీవించండి. మీ దాసుడు గోపీ చంద్ గారి యొక్క జ్ఞాపకార్థం ఈ కుటుంబం ఈ ప్రసారం చేశారు. వీరిని ఆదరించండి, ఓదార్చండి. బిడ్డలను ఉన్నత స్థానాలకు హెచ్చించమని ప్రార్థిస్తున్నాము. మీ కృప, మీ కనికరము దయచేయండి. ప్రత్యేకంగా నేటి వాక్య ధ్యానం కొరకు ఆసక్తితో ఇప్పుడు ఎదురు చూస్తున్న నీ ఏర్పాటులో ఉన్న బిడ్డల కొరకు ప్రార్థిస్తున్నాను. వాక్యము వారి జీవితాల్లో ధైర్యమును మరియు ప్రభు ఒక గొప్ప నిరీక్షణను ఇచ్చినట్లు చేయండి. యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమెన్. ప్రభువునందు ప్రియ దేవుని బిడ్డలారా, పరిశుద్ధుడైన పౌలు గారు కొరింథీ సంఘానికి వ్రాసిన 2వ లేఖ 5వ అధ్యాయము 20 వచనము 21 వచనాలు చదువుకుందాము. కావున దేవుడు మా ద్వారా వేడుకొనినట్టు మేము క్రీస్తుకు రాయబారులమై దేవునితో సమాధానపడుడని క్రీస్తు పక్షముగా మిమ్మును బ్రతిమాలుకొనుచున్నాము. ఈ పదం చదువుతున్నప్పుడు, వింటున్నప్పుడు మన శరీరం గగుర్పొడవాలి. కృపకు పరిపూర్ణ నిర్వచనం ఈ వచనం. దేవుడు వేడుకొనుచున్నట్లు, మా ద్వారా దేవుడు వేడుకొనినట్లు. ఒక పాపి పాపమును విడిచి క్రీస్తునొద్దకు రమ్మని, ఉచితంగా దేవుడు అనుగ్రహించు పాపక్షమాపణను పొందుమని, ఒక పాపిని దేవుడు వేడుకొనుట. ఈ వచనంలో మీరు గమనించారో లేదో, దేవుడు మా ద్వారా వేడుకొనినట్లు. Therefore we are ambassadors for Christ, God making his appeal through us. His appeal through us. ఒక న్యాయాధిపతి ఒక జడ్జిమెంట్ ఇచ్చినప్పుడు
ఆ జడ్జిమెంట్ పైన పై న్యాయస్థానానికి అప్పీల్ చేసుకుంటారు. అప్పీల్ అన్నప్పుడు న్యాయం కొరకు ఒక వ్యక్తి పై న్యాయస్థానాన్ని ఆశ్రయించడం. అప్పీలింగ్ is nothing but requesting, బ్రతిమాడుకున్నట్టు. సహోదరుడు సహోదరి, దేవుడు పాపులను బ్రతిమలాడటం ఏమిటి, వేడుకొనటం ఏమిటి? అయ్యా రండి నా దగ్గరకు, రండి 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 అని వేడుకొనుచుండెను. వేడుకొనుట అనే పదం మనం చూస్తే అప్పీలింగ్. వావ్, మామూలుగా లేదు ఈ మాట. మీకు ఎలా ఉందో కానీ దేవుడు వేడుకొనుట, దేవుణ్ణి వేడుకోమనేది ఉన్నది కదా అన్ని శాస్త్రాల్లో, అన్ని మతాల్లో. కానీ క్రైస్తవ్యములో దేవుడు ఒక పాపిని రక్షించబడినట్లు త్వరగా నిర్ణయము తీసుకొనమని అపోస్తలుల ద్వారా వేడుకుంటున్నాడు. God is appealing through us. మా ద్వారా మీకు నివేదించుకుంటున్నాడు దేవుడు. మేము క్రీస్తుకు రాయబారులమై దేవునితో సమాధాన పడండి క్రీస్తు పక్షంగా మిమ్మును బతిమాలుచున్నాము. మేము బతిమాలుతుంది మా పక్షంగా కాదు, క్రీస్తు పక్షంగా. దేవుడు వేడుకొనటేమిటి, క్రీస్తు బ్రతిమాలటం ఏమిటి? ఒక మానవుణ్ణి రక్షించబడయ్యా అని. అట్మోస్ట్ లిమిట్స్ ఆఫ్ ద గ్రేస్, మహోన్నతమైనటువంటి పరిణితి లేనటువంటి, పరిమితులు లేనటువంటి కృప వర్ణన ఇదండి. లోకం నశించిపోతుంటే పరిశుద్ధుడైన దేవుడు ఆ లోకాన్ని రక్షించి క్రీస్తు ద్వారా తనతో సమాధానపరుచుకొనుటకు యేసుక్రీస్తు ప్రభువు పాపమెరుగని వాడిని మన నిమిత్తము పాపముగా చేసేశాడు. మనము ఆయన యందు దేవుని నీతి అగునట్లు, ప్రతి పాపి దేవుని ఎదుట నీతిమంతుడగునట్లు పాపమెరుగని యేసును దేవుడు మన కోసము పాపముగా చేసెను. We implore you on behalf of Christ, be reconciled to God. For our sake he made him to be sin, who knew no sin, so that in him we might become the righteousness of God. మనము దేవుని యందు, దేవునిలో నీతి అయ్యేటట్లుగా నీతిమంతుడైన క్రీస్తును, పాపమెరుగని క్రీస్తును దేవుడు మన కోసము పాపముగా చేశాడు. Jesus is not a sinner, but he became a sin. ఆయన పాపంగా మారాడు. ఆయన శరీరము మీద పాపమును మోపి ఆయన శరీరమునందు పాపమునకు శిక్ష దేవుడు విధించాడు. రోమపత్రిక 8వ అధ్యాయం 3వ వచనము ఈ వాక్యము జ్ఞాపకము చేస్తుంది. గుర్తుపెట్టుకోండి, 3వ వచనంలో పాప శరీరాకారముతో దేవుడు తన కుమారుని పంపి ఆయన శరీరమునందు పాపమునకు శిక్ష విధించెను. దిస్ ఈజ్ ద మెసేజ్. ఇదే వర్తమానం. గుర్తుపెట్టుకోండి, మానవ పాపమునకు శిక్ష పడింది.
నేను చెప్పాను కదా, ఒక పాపి దేవుని యొద్దకు వెళ్ళి, అయ్యా నా పాపం ఏది నాకు ఒక్కసారి చూపించమన్నాడు. ప్రభు, ఒక్క పాపం కూడా నీ పేరున నమోదు అవ్వలేదయ్యా, నమోదైన ప్రతి పాపాన్ని ఆయన తుడిచేశాడు అన్నాడు. దెర్ ఈజ్ నో ఇటర్నల్ పనిష్మెంట్ ఫర్ ఎ హ్యూమన్ బీయింగ్ ఫర్ హిస్ సిన్, because Jesus died for that person's sin. యేసు ఆ వ్యక్తి పాపం కొరకు మరణించాడు కనుక ఆ వ్యక్తి మరణించనక్కరలేదు. Jesus became sin. He is not a sinner. అదే అన్నాడు, for he knew no sin. పాపమెరుగనటువంటి ఆయన్ని పాపంగా మార్చాడు. ఎందుకంటే పాపులమైన మనము దేవునికి నీతిగా మారాలి. To become the righteousness of God. We might become the righteousness of God. మనము దేవుని నీతిగా మారిపోవాలని ఆయనను పాపంగా మార్చేశాడు. This is the message of the gospel of Jesus Christ, who died on the cross. శిలువపై మరణించిన క్రీస్తు ద్వారా దేవుడిచ్చిన గొప్ప సందేశం ఏమిటంటే, మనుషుల యొక్క పాపము కొరకు క్రీస్తు చనిపోయాడు. ఆయన యందు విశ్వాసం ఉంచిన వాడు నిత్య జీవం కలిగిన వాడుగా దేవుడు ఆదేశించాడు. ఈ వాక్యం వింటున్నప్పుడు ఆయన అపారమైన అగాపే ప్రేమ మనకు జ్ఞాపకానికి రావాలి. ఎంత గొప్ప ప్రేమ! మనం ప్రేమించామని కాదు, దేవుడు తానే మనలను ప్రేమించి మన పాపముల కొరకు ప్రాయశ్చిత్తంగా ఉండుటకు తన కుమారుణ్ణి పంపాడు. ఇందులో ప్రేమ ఉన్నది అని యోహాను తన మొదటి పత్రిక 4:10 రాశాడు. ఇందులో ప్రేమ ఉన్నది, ప్రేమ ఉన్నది. దేవుని ప్రేమ మానవులను పరిశుద్ధులనుగా నీతిమంతులనుగా చేయుటకు పరిశుద్ధుడు నీతిమంతుడైన క్రీస్తును యేసును పాపంగా చేశాడు. ఆయన పాపముగా మారి శిక్ష పొంది పరిశుద్ధులగుటకు మనకు అధికారం ఇచ్చాడు. ద క్రాస్ ఆఫ్ ద లార్డ్ క్రైస్ట్ మేడ్ us పర్ఫెక్ట్, రైచియస్ ఇన్ జీసస్. యేసుక్రీస్తునందు మనల్ని పరిశుద్ధులనుగా, పవిత్రులనుగా, నీతిమంతులనుగా, సంపూర్ణులనుగా చేసింది. క్రీస్తు శిలువ లేకపోతే మీ విశ్వాసం వ్యర్థమే. క్రీస్తు శిలువ వాస్తవం కాకపోతే మీ నిరీక్షణ వ్యర్థమే. మీరు దుర్బలురే అవుతారు తప్ప ప్రయోజకులు కారు. ఈ విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోవాలి. కాగా 6వ అధ్యాయం ప్రారంభ వచనం, కాగా మేము ఆయన తోడి పనివారమై మీరు పొందిన దేవుని కృపను వ్యర్థము చేసుకొనవద్దని మిమ్మును వేడుకొనుచున్నాము. తండ్రి అయిన దేవుడు వేడుకున్నాడు, కుమారుడిని యేసుక్రీస్తు బతిమాలుకున్నాడు. అపోస్తలుడు కూడా అంటున్నాడు, మిమ్మును మేము వేడుకుంటున్నాం, కృపను నిరర్థకం చేసుకోవద్దు. నా 28 ఏళ్ల జీవితంలో వెనక్కి తిరిగి సేవలో చూస్తే నా ఎఫర్ట్ ఎక్కడ కనపడదు, నా అచీవ్మెంట్ కనపడదు, నా దేవుని కృప నాకు కనబడుతోంది. ఇట్స్ ఆల్ the love of God to us.
మన కొరకు ఆయన ప్రేమ అయి ఉన్నది. ఇదంతా కూడా ఇది మనం ఆలోచించాల్సిన మాట. అపోస్తలులు కూడా ఆయన తోటి పనివారై ఆయన పనిచేశాడు సిలువలో. సువార్త ప్రకటనలో వీరు పనిచేస్తున్నారు. మేము తోటి పనివారమయ్యాము దేవునికి. వర్కింగ్ టుగెదర్ విత్ హిమ్, ఆయనతో పనిచేసేవారుగా మారిపోతున్నాం. దెన్ వీ అపీల్ టు యూ నాట్ టు రిసీవ్ ద గ్రేస్ ఆఫ్ గాడ్ ఇన్ వెయిన్. దేవుని యొక్క కృపను నిరర్ధకం చేసుకోవద్దు, మిమ్మల్ని వేడుకుంటున్నాను అన్నాడు. కన్ఫెస్ యువర్ సిన్ బిఫోర్ క్రైస్ట్, లీవ్ యువర్ సిన్ఫుల్ యాక్షన్స్ బిఫోర్ ద లార్డ్. పశ్చాత్తాపడి జీవితాన్ని మార్చుకొని నీ పాత రోత బ్రతుకును మార్చుకొనమని వాక్యము సెలవిస్తున్నది. మేము ఆయన తోడి పనివారము. హౌ డేర్ టు డిక్లేర్ సచ్ ఎ స్టేట్మెంట్. ఎంత ధైర్యం ఆయన్ని. మేము తోటి పనివారం, వీఆర్ ద కోలాబరర్స్ వర్కింగ్ టుగెదర్ విత్ హిమ్. ఆయనతో కలిసి పనిచేసుకునే వాళ్ళం మేము. అవునండి, యేసుతో కలిసి పనిచేసేవారం మనం. ఎంతటి భాగ్యం. ఒక ఉన్నతమైన వ్యక్తితో పనిచేయటాన్ని గొప్పగా భావిస్తుంది లోకం. మరి దేవునితో కలిసి పనిచేయటాన్ని ఏమని భావిస్తుంది ఈ లోకం? ఆలోచించండి. వర్కింగ్ టుగెదర్ with him and appealing to the people to repent, to receive the grace of God. దేవుని కృప పొందేటట్లు, నిరర్ధకం చేసుకోకుండా ఉండేటట్లుగా ప్రతి ఒక్కరూ కూడా దేవునికి లోబడమని పిలిపిస్తున్నాడు. శ్రోతలారా, ఇవాళ ఒక సందేశం ఉన్నది ఈ ప్రసంగాన. యేసు అనిర్వచనీయమైన కృపను మీకు ఇచ్చాడు. మీ రక్షణ కొరకై తన ప్రాణాన్ని ఇచ్చాడు. మీరున్న చోటని యేసు, నీవు నా హృదయంలోనికి రా, నన్ను క్షమించు, నన్ను కడుగుము, నన్ను శుద్ధీకరించు, నన్ను అంగీకరించు. నీవెప్పుడైతే ప్రభువునకు నీ జీవితం సమర్పించుకుంటావో, నీ వ్యక్తిగత జీవితంలో దేవుడు ఘనమైన కార్యాన్ని చేస్తాడు. అనుకూల సమయమందు నీ మొరను ఆలకించి తిని, రక్షణ దినమందు నిన్ను ఆదుకుంటునని ఆయన చెబుతున్నాడు కదా. ఇట్ ఈస్ హిస్ క్యారెక్టర్. రక్షణ దినమందు నేను నిన్ను ఆదుకుంటుని, అనుకూల సమయమున నీ మొర ఆలకించాను. విశ్వాస యొక్క ధైర్యం ఇదే. నా మొర ఆలకించేటువంటి దేవుడున్నాడు. నేను ఈ తెల్లవారుజామున ఉదయాన్నే లేచి ప్రభు సన్నిధిలో విజ్ఞాపన చేశాను. దేవా, నేను యోగ్యుడిగా ఉండలేకపోతున్నాను. నేను చేయకూడదనుకున్నది చేస్తున్నాను. నేను చేయాలనుకున్నది చేయలేకపోతున్నాను. ఇటు దౌర్భాగ్యానికి నేను లోనై ఉన్నాను. నీ కృప కొరకు నేను అర్థిస్తున్నాను. నన్ను జ్ఞాపకం చేసుకుని నీ కార్యాలు నెరవేర్చండి అని ప్రార్థించాను. దేవుడు వెంటనే ఫలితమిచ్చాడు, జవాబిచ్చినాడు. సహోదరుడా, సహోదరి, అనుకూల సమయాన నీ మొర ఆలకించానని వ్రాయబడింది కదా. రక్షణ దినమందు నిన్ను ఆదుకుంటునని ఆయన చెబుతున్నాడు కదా. యు ఆల్ నీడ్ టు అండర్స్టాండ్, ఆయన మొర ఆలకించు దేవుడు. He will listen all your prayers. ఇండివిజువల్ ప్రేయర్స్ అవనివ్వండి, గ్రూప్ ప్రేయర్స్ అవనివ్వండి, మ్యాసివ్ పీపుల్ ప్రేయర్స్ అవనివ్వండి, వెరీ క్లియర్లీ, చాలా స్పష్టంగా ఆయన వినగలుగుతాడు.
ఆయన చెవులు మందము కాలేదు మిత్రులారా. ఆయన చెవులు తేటగున్నవి, అవి వింటున్నాయి. ఆ మాటలు మనకు జీవార్థమైనవి. భక్తుడు అన్నాడు, అవి నాకు దొరకగా భుజించేశానన్నాడు. We should not leave the word of God anymore. దేవుని వాక్యాన్ని ఎన్నడూ మనం విడిచిపెట్టకూడదు. ఇది రక్షణ దినం. మా పరిచర్య నిందించబడకుండా నిమిత్తము ఏ విషయంలోనైనా అభ్యంతరం ఏమీ కలుగు చేయక, శ్రమల యందును, ఇబ్బందుల యందును, ఇరుకుల యందును, దెబ్బల యందును, చెరసాలలోను, అల్లర్లలోను, ప్రయాసలోను, జాగారములోను, ఉపవాసములోను మిక్కిలి ఓర్పు గలవారమై, పవిత్రతతోను, జ్ఞానముతోను, దీర్ఘశాంతముతోను, దయతోను, పరిశుద్ధాత్మ వలన నిష్కపటమైన ప్రేమతోను, సత్యవాక్యము చెప్పుట వలనైన దేవుని బలము వలనను, కుడి ఎడమల నీతి ఆయుధములు కలిగి, ఘనతాఘనతలను, సుకీర్తి దుష్కీర్తిల వలన దేవుని పరిచారకులమైన అన్ని పరిస్థితుల్లో మమ్మల్ని మేమే మెప్పించుకొనదలుచుచూ ఉన్నాము. అన్ని పరిస్థితుల్లో మమ్మల్ని మేమే మెప్పించుకోదలుచుకున్నామన్నాడు. రక్షణ దినము పరిచర్య నిందించబడకుండా, పరిచర్యకు అభ్యంతరము కలుగు చేయబడకుండా అనేకులను ప్రభువు చెంతకు ఆహ్వానించాలి. ప్రభువునందు విశ్వాసముంచు వారిగా మనం చేయగలగాలి. తద్వారా వారు నిత్య జీవాన్ని పొంది నరకాగ్నికి వెళ్లకుండా తప్పించుకునేటట్లుగా ప్రభువు సహాయం చేస్తాడు. నిష్కపటమైన ప్రేమ పరిశుద్ధాత్మ దేవుడు స్వయంగా తన యొక్క స్వయమైన దయతో, ఆయన జ్ఞానముతో, పవిత్రతో, దీర్ఘశాంతంతో, పరిశుద్ధాత్మల నిష్కపటమైన ప్రేమతో ఆయన మనలను ప్రేమిస్తున్నాడు. ఆనాడు పౌలు గారు కొరింథీయులకు రాసిందంతా ఈనాడు నీ జీవితంలో, నా జీవితంలో వాస్తవం. ఇట్స్ ఆల్ ద సేమ్ వన్. ఇఫ్ యూ బిలీవ్, యూ విల్ సీ ద వర్క్ ఆఫ్ గాడ్. ఇఫ్ యూ కాంట్ బిలీవ్, యూ కెనాట్ సీ ద వర్క్ ఆఫ్ గాడ్. దేవుని పని చూడాలంటే నీవు నిలిచి పని చేయగలగాలి. ఘనతలు, సుకీర్తి దుష్కీర్తులు, దేవుని పరిచారకులై ఉండి అన్ని పరిస్థితులు మమ్మల్ని మేము మెప్పించుకుంటున్నాం. మేము మోసగాండ్ర యుద్ధ నుండి సత్యవంతులు అనగా తెలియబడిన వారమైనట్లుగా, బహుగా తెలియబడిన వారం, చనిపోవారమై ఉన్నట్లుండి ఇదిగో బ్రతుకుచున్నవారం, రక్షింపబడిన వారమైనట్లుండి చంపబడిన వారం, శిక్షింపబడినట్లుండిన వారమైండి చంపబడిన వారం. చూడటానికి మా పరిస్థితి అయిపోయింది, మా స్థితి ఇక లేదు, వీఆర్ నో మోర్ అన్నట్టుగా ఉంటుంది బయట వాళ్ళకి. కానీ వాటిలోనే మాకు వేరొక సోర్స్ ఉంది. దుఃఖపడిన వారం అన్నట్టుకున్నా సంతోషిస్తున్నాము, దరిద్రులమైనట్టున్న ఐశ్వర్యం కలిగిన వారంగా ఉన్నాము, ఏమీ లేని వారం అయ్యుండి అన్నీ ఉన్నవారంగా ఉంటున్నాము, సమస్తం కలిగిన వారుగా జీవిస్తున్నాము. ఏమీ లేని వారమే ఈ లోకంలో, కానీ సమస్తము ఉన్నవారమే మళ్ళీ ఈ లోకంలోనే. ఏమీ లేదు, డబ్బు, సమస్తం ఉంది కృపలో. దాట్ ఈస్ ద ఫెయిత్. అదే విశ్వాసం అంటే, అదే విశ్వాసం అంటే. ఈ రాత్రికాల సమయంలో ఎటువంటి జీవితం మనం కలిగి ఉన్నాం? ఎల్లప్పుడూ సంతోషపడదాం. అనేకులకు ఐశ్వర్యము కలిగించువారు దరిద్రులమే. వ్యక్తిగతంగా దరిద్రులే, కానీ ఇతరుల ఐశ్వర్యానికి కారకులు. అబ్రహాం గారికి ఇచ్చిన దీవెనదే, నేను నిన్ను ఆశీర్వాదానికి కారకుని చేస్తా, నువ్వు ఇతరులకు ఆశీర్వాదం ఉంటావు, నిన్ను ఆశీర్వదించిన వాడు నేను ఆశీర్వదిస్తా. నువ్వు ఇతరులకు ఆశీర్వాదం ఉంటావు, నిన్ను ఆశీర్వదించితే వాళ్ళని ఆశీర్వదిస్తాను. ఈ మాటలు ఎట్లున్నాయంటే దేవుడు చెప్పింది,
అబ్రహామును ఆశీర్వదిస్తానన్న అబ్రహామును ఆశీర్వదించువానిగా మారుస్తానన్నాడు. గెటింగ్ బ్లెస్సింగ్ ఈజ్ నాట్ ఇంపార్టెంట్. బికమింగ్ బ్లెస్సింగ్ టు అదర్స్ ఈజ్ వెరీ మచ్ ఇంపార్టెంట్. మనం దీవెన పొందడం గొప్ప కాదు, మనం దీవెనగా మారుట ఇతరులకు, అది గొప్ప. పౌలు గారు ఎక్కడ మొదలుపెట్టి ఎటు తీసుకెళ్తున్నాడో చూడండి. ఏమీ లేని వారమే కానీ సమస్తం ఉన్న వారమై ఉన్నాము. ఎల్లప్పుడూ సంతోషిస్తాము, దుఃఖములో ఉన్నట్టుంటాం కానీ ఎల్లప్పుడూ సంతోషిస్తున్నాం ప్రభునందు. మరలా చెబుతున్నాం, ఆనందిస్తున్నాం ప్రభునందు. ప్రభునందు మాకు నిత్యం ఆనందమే. లోకంలో వారికి మమ్మల్ని చూచినప్పుడు దుఃఖంగా ఉంటుంది. వీఆర్ సో డిఫరెంట్. మేము ప్రత్యేకమైన వారం. అది కదా పౌలు నేర్పిస్తున్నాడు. సంఘమా, ఎప్పుడు చెబుతారు ఇలాగా? మేము ప్రత్యేకించబడ్డాం. వీఆర్ నాట్ ద సేమ్ ఎస్టర్డే. గతంలో ఉన్నట్టు కాదు, ఇప్పుడు రూపాంతరం చెందామని చెప్పగలగాలి. కనుక 10వ వచనం దగ్గర నేను వాక్యాన్ని నిలుపుదల చేస్తున్నాను. నేటి ఎపిసోడ్కు సహకారం ఇచ్చిన కుటుంబము విజయవాడ సింగ్ నగర్ వాస్తవ్యులు కీర్తిశేషులు ఎర్రగుంట గోపీచంద్ గారి యొక్క జ్ఞాపకార్థం భార్య సంపూర్ణ గారు, కుమార్తెలు శ్రీ విద్యా, శ్రీలేఖ, కుమారుడు రూప్ చంద్. ఈ కుటుంబాన్ని ప్రభు ఆదరించును కాక ప్రార్థన. ఎపిసోడ్ సహకారులు కావాలి, దయచేసి ముందుకు రండి. ఆర్థికంగా చాలా అవసరతలు ఉన్నవి, విజ్ఞాపన చేయండి. మమ్మను మిక్కిలిగా ప్రేమిస్తున్న తండ్రి, వందనాలు, స్తోత్రాలు. వాక్యము చేత మమ్మను ఉదక స్నానము చేయించండి. విన్న వాక్యము ఫలించు భాగ్యం ఇవ్వండి. యేసు నామమున వేడుచున్నాము తండ్రి, ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడిని యేసయ్య కృప, పరిశుద్ధాత్మని యొక్క అన్యోన్య సహవాసం సదాకాలం మనకు తోడైండును కాక. ఆమేన్.